అందరికీ నమస్తే. ఈరోజు అన్ని కార్మిక సంఘాల నాయకులతో ఆర్టిజన్ జేఏసీ నాయకులు చర్చించడం జరిగింది. మాకు మీ సంపూర్ణ మద్దతు కావాలి. మీ మద్దతు ఉంటే మాకు 100% రెగ్యులర్ ఉద్యోగుల గుర్తింపును వస్తుంది, ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తిస్తాయన్న ఉద్దేశంతో మద్దతు కూడగట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్లతో ఆర్టిజన్ జేఏసీ నాయకులు చర్చలు జరపడం జరిగింది. దానిలో భాగంగా ఆర్టిజన్ జేఏసీ నాయకులకు సరియైన మద్దతు ట్రేడ్ యూనియన్స్ ఇవ్వలేదనేది కార్మికుల్లో రావడం జరిగింది. అంటే ఆ చర్చలు మేము మద్దతు ఇయ్యము, మీ ధర్నా మీది, మా ధర్నా మాది అన్న విధంగా సోషల్ మీడియాలలో రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలి. ఒక ఆర్టిజన్ కార్మికులుగా మీరు ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్గా మేమున్నాము డిపార్ట్మెంట్లో. కాబట్టి మీరు సమ్మె కోయేటినాడు నెల రోజుల ముందు నుంచి దశల వారీగా సమ్మె ఉధృతాన్ని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ట్రేడ్ యూనియన్స్ నాయకులతో మీరు సంప్రదింపులు జరిపి డైరెక్ట్ మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ధర్నాలో దిగండి అంటే అది సాధ్యమయ్యే పని కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే డిపార్ట్మెంటుకు మేము కూడా ధర్నాలోకి రావాలి అంటే 100% డిపార్ట్మెంట్కు ముందు మెమోరాండం సమర్పించవలసిన అవసరం ఉంది. మా ఆర్టిజన్ కార్మికులకు మేము మద్దతు తెలపాలనుకుంటున్నాం. కాబట్టి మేము కూడా పలాని డేట్ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ముందు డిపార్ట్మెంట్కి నోటీస్ ఇస్తేనే అది సాధ్యమయ్యే అవకాశం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ట్రేడ్ యూనియన్ జేఏసీలో మేధావులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తే మీకు మాకు అందరికీ న్యాయం జరుగుతుందన్న విధానాన్ని ఆలోచించే ముందుకేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు రాగానే మీరు అడిగిర్రు కదా, కంపల్సరీ రేపటి నుంచే మద్దతు ఇస్తామనేది అది సాధ్యమయ్యే పని కాదనేది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఇప్పుడు విద్యుత్ సెక్టారు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎక్సెన్షియల్ సర్వీస్. కాబట్టి రేపు ఆగస్టు వరకు ఎట్లాంటి సమ్మెలు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంటు సీరియస్గా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుకూలంగానే ఈరోజు మీరు ధర్నాలకు వెళ్ళారు. డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయీస్ మాకు ఉన్నారు కదా, ఏదో విధంగా ముందుకు నడవచ్చు అన్న ఒక ఆలోచనతోనే మీరు ధర్నాలకు వెళ్ళినా డిపార్ట్మెంట్ ఎట్లాంటి ఇంకో ఆలోచనలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఉద్యోగస్తులుగా మేము వెళ్తున్నామంటే డిపార్ట్మెంట్ ఆల్టర్నేట్గా టైం ఇవ్వవలసిన అవసరం మేనేజ్మెంట్కి ఉంటుంది. కాబట్టి మనం ఇది ఏదో జనరల్ కంపెనీ కాదు, ఇట్లా రేపటి నుంచి బంద్ చేస్తున్నామని చెప్పడానికి. కాబట్టి ఇది చాలా ఎక్సెన్షియల్ సర్వీసు. మనం ధర్నాలకు వెళ్తున్నామంటే మేనేజ్మెంట్ ఎన్నో ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఎంతో ఫర్దర్ ఇంకో విధంగా మేనేజ్మెంట్ అన్ని సౌకర్యాలను కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశం పెట్టుకునే ట్రేడ్ యూనియన్స్ మీకు మద్దతు ఇవ్వక ఉండొచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఈరోజు మీరు ఆర్టిజన్ కార్మికులుగా డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉన్నా కూడా మాకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదో మద్దతు ఇస్తలేరు అని చెప్పేసి మేము పక్కగా జరుగుతామంటే రేపు జరగబోయే అనర్థాలకు మీరే బాధ్యులు అయ్యవలసిన అవసరం ఉంటుంది. రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళీ 1-2 సార్లు ఆలోచించి తదుపరి నిర్ణయాన్ని ఆర్టిజన్ కార్మికులు ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీగా ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దానికి పూర్తిగా ఆలోచన చేసి, ఎందుకంటే 19,470 మంది కార్మికుల సమస్య కాబట్టి 1-2 సార్లు ఆలోచించి రేపు ఫర్దర్ నిర్ణయం ఏందనేది ఆర్టిజన్ జేఏసీ నాయకులు ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి 100% ఈరోజు సంస్థకు రోజు సర్వీసులు పెరుగుతున్నాయి, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి మ్యాన్ పవర్ అనేది డిపార్ట్మెంట్కు కంపల్సరీ. కాబట్టి ఈరోజు కాకుండా ఇంకా 4-5 ఏళ్ళ కన్నా డిపార్ట్మెంట్కు మీరే అన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తొందరపడి చర్యలకు పోయి మనస్తాపాలకు చెంది ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులకు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఆర్టిజన్గా అయినా స్థిరంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఆలోచించుకోలే. మీరు డిపార్ట్మెంట్ ఎంప్లాయీలుగా వస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాం. అందరికన్నా ముందు మేమే సంతోషిస్తాం. ఎందుకంటే మీరు రావడం వల్ల మాకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి మాకు ఇంకా మీరు బలాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనకి ఇంకా మ్యాన్ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఉత్సాహంతో పనిచేసే అవకాశం మీలో కూడా ఉంటుంది. కాబట్టి
మీ అందరినీ సాధారణంగా డిపార్ట్మెంట్లకు ఆహ్వానించడానికి మేము కార్మికులుగా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి దయచేసి ఒక్క నిర్ణయంతో కార్మిక సంఘాలను చిన్న చూపు చూడడం కానీ, లేదో కార్మిక సంఘాలు మాకు ఏదో అన్యాయం చేసినాయన్న ఆలోచనకు పోవద్దు దయచేసి. కాబట్టి అక్కడ ఉన్న స్థితిగతులను ఆలోచించే కార్మిక సంఘాల నాయకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు, ఏ ఒక్క యూనియన్కు సంబంధించిన విషయం కాదు. కాబట్టి విద్యుత్ సమస్యలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు నిర్ణయం ప్రకారమే ఈరోజు ప్రకటించిన నిర్ణయం ఉంటుంది. కాబట్టి 100% మీకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రతి ట్రేడ్ యూనియన్కు ఉన్నదనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ధర్నాకు పోయే ముందు అన్ని కార్మిక సంఘాలు కూడా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది. పైన ఇంత పెద్ద ఎత్తున ధర్నాకు పోయే వరకు పరిస్థితి రాకుండొచ్చు అనేది అందరూ ఆలోచించారు. కాబట్టి ఈరోజు ధర్నాకు ఇది 8వ రోజు ధర్నా కొనసాగించడం చాలా గొప్ప విషయం. కాబట్టి 100% మీ కష్టానికి, మీ ప్రతిఫలానికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.